పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనే ఉన్నటువంటి మాటల్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. హల్లెలూయా. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము కడపటి వారముగా ఉంటున్నామా లేకపోతే మొదటి వారముగా ఉంటున్నామా? దేవుని వాక్యం అంటుంది, దేవుని నుండి బహుమానాలు పొందేటువంటి ఒక సమయం ఉంది. దేవుని నుండి బహుమానాలు పొందేటువంటి ఒక సమయం ఉంది. ఈ బహుమానాలు పొందేటువంటి సమయములో అనేకులు అనుకుంటారు, నేను దేవుడి కోసం చాలా పని చేశాను కదా, నేను దేవుడి కోసం చాలా పరిచయం చేశాను కదా, నేను చాలా ఎక్కువ చేస్తున్నాను కదా, వాళ్ళు చాలా తక్కువ చేస్తున్నారు కదా, కాబట్టి నాకు ఎక్కువ జీతం, వాళ్ళకి తక్కువ జీతం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకనే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక వ్యక్తి, ఒక ద్రాక్ష తోట యజమానుడు, ఒక ద్రాక్ష తోట యజమానుడు అతని పొలములో పనిచేయడానికి ఉదయం ఆయన కొంతమందిని పిలిచాడు, మరలా గంట తర్వాత కొంతమందిని పిలిచాడు, మధ్యాహ్నం కొంతమందిని పిలిచాడు, సాయంత్రం కొంతమందిని పిలిచాడు. ఆయన ఎవరిని పిలిచినా కానీ ఆయన అందరికీ ఒకటే రకమైన జీతం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని దగ్గర పక్షపాతము ఉండదు. దేవుని దగ్గర ఏముండదు? పక్షపాతం ఉండదు. చూడండి, నీవు దేవుని కొరకు ఏమి చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎంత చేస్తున్నావు అనేటువంటి దానిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. మనము ఆధ్యాత్మిక జీవితములో మనం పరుగును ప్రారంభించాం, ఆ పరుగు యొక్క ముగింపు ఎలా ఉండబోతోంది అనేటువంటి దాన్ని మనం పరీక్షించుకోవాలి. అనేక మంది ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు, ఆత్మీయ జీవితంలో పరుగు పెడుతున్నారు, కానీ ముగింపుకు వచ్చేటప్పటికి వెనకబడిపోతున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మండుతున్నటువంటి పొదలో దేవుడు మోషేతో మాట్లాడాడు. అయితే మోషేను దర్శించినటువంటి దేవుడు మోషేకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నిన్ను ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి ఒక నాయకుడిగా నేను ఎన్నుకున్నాను. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలని నీవు వాగ్దాన దేశానికి నడిపించాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను నీ పితరుడైనటువంటి అబ్రహామునకు ఒక వాగ్దానం ఇచ్చాను, నీ సంతానమునకు ఈ దేశము నేను ఇస్తాను అని ఒక వాగ్దానం ఇచ్చాను నేను. ఆ వాగ్దానమును ప్రజలు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోయే దేవుణ్ణి కాదు. చూడండి, కొన్నిసార్లు దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానాలు మనం మర్చిపోతుంటాం. దేవుడు మనకిచ్చినటువంటి మాటని మనం మర్చిపోతుంటాం. దేవుడికి మనం ఇచ్చిన మాటని మనం మర్చిపోతుంటాం. దేవునితో మనం చేసుకున్నటువంటి వాగ్దానాలు మనం మర్చిపోతుంటాం. దేవునితో మనం చేసుకున్నటువంటి తీర్మానాలు మనం మర్చిపోతుంటాం. మర్చిపోయి అసలు దేవుని ఎరగనట్లుగానే మనం జీవిస్తూ ఉంటాం. చూడండి, దేవుడు మోషేతో అంటున్నాడు, అబ్రహామునకు నేను ఇచ్చినటువంటి వాగ్దానం నాకు జ్ఞాపకం ఉంది, నా ప్రజల్ని నేను మర్చిపోలేదు, నా ప్రజలు నేను విడిచిపెట్టను అని దేవుడు మోషేతో మాట్లాడి, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు. అలా విడిపించినటువంటి
దేవుడు మోషే నాయకత్వములో వారిని ఎర్ర సముద్రం దాటించాడు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అదేవిధంగా మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశము నుండి వారికి మన్నా కురిపించాడు. వారికి బండలో నుంచి నీళ్లు తెప్పించాడు. దేవుడు వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే ఇలా ఆత్మీయ జీవితములో నడిపిస్తూ ఉన్నటువంటి మోషే జీవితము ఒక దగ్గర ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? దేవుడు అన్నాడు, నీవు ఆ బండతో మాట్లాడు, ఆ బండను కొట్టద్దు అన్నాడు. మొదటిసారేమో బండను కొట్టు, నీళ్ళు వస్తాయి అన్నాడు. రెండవసారి ఏమన్నాడు? బండతో మాట్లాడు, బండను కొట్టద్దు, నువ్వు ఆ బండతో మాట్లాడు, ఆ బండ మీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు. చూడండి, కానీ మోషే ఏం చేశాడు? ఆ బండతో మాట్లాడడానికి బదులు ఆ బండని కొట్టాడు. ఎప్పుడైతే ఆ బండను కొట్టాడో దేవుని కోపం వచ్చేసింది. ఎందుకని? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మోషే మీరాడు. దేవుడు ఏం చెప్తాడో అదే నువ్వు చేయాలి. మన సొంత తలంపులు, మన సొంత ప్రణాళికలు, మన సొంత ఆలోచనలు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు తీసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగింపకూడదు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితములో నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట తప్ప ఇంకా ఎవరి మాట వినడానికి వీలేదు. ఎప్పుడైతే దేవుని మాట కాకుండా, దేవుని నడిపింపు కాకుండా ఇతరుల మాట మనం వింటామో మన ఆత్మీయ జీవితం యొక్క పతనం అక్కడ జరుగుతుంది. చూడండి, దేవుని వాక్యములో మనం కానీ గమనిస్తే, ఎప్పుడైతే మోషే ఆ బండతో మాట్లాడకుండా ఆ బండను కొట్టాడో వెంటనే దేవుడు అన్నాడు, ఇక నీవు ఆ వాగ్దాన దేశములో ప్రవేశించవన్నాడు. హల్లెలూయా. ఇక నువ్వు యోర్దాను నది దాటకూడదు. ఇక నువ్వు యోర్దాను నదిని దాటేటువంటి యోగ్యతను కోల్పోయావు, ఆ యొక్క అర్హతను కోల్పోయావు నువ్వు. కాబట్టి నీవు ఇక్కడే మరణిస్తావు అని దేవుడు మోషేను గూర్చి ఒక మరణ శాసనాన్ని రాసేశాడు. చూడండి, అయితే అతని తరువాత వచ్చినటువంటి యెహోషువ, మోషేకు శిష్యుడుగా ఉన్నటువంటి యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని యోర్దాను నదిని దాటించాడు, కనాను దేశాన్ని స్వతంత్రించుకునేటట్లుగా చేశాడు. యెహోషువ ద్వారా దేశము విభాగించబడేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి మోషే తన యొక్క పరుగుని తుదముట్టించలేకపోయాడు. ఎందుకు తుదముట్టించలేకపోయాడు అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరాడో, దేవుడు తనతో చెప్పినటువంటి పనిని కాకుండా తన సొంత ఆలోచనలతో ముందుకెళ్ళాడు. చూడండి, ఒకానొక సమయంలో మోషే ఇశ్రాయేలు ప్రజల గురించి చాలా బాధపడిపోయాడు. ఏమని తెలుసా? ఆ వాగ్దాన దేశానికి పోకుండా నన్ను ఆపింది మీరే అన్నాడు. ఏమన్నాడు? ఆ వాగ్దాన దేశానికి పోకుండా నన్ను ఆపింది మీరే. చూడండి, మోషే తాను చేసినటువంటి పనిని గూర్చి ఒక మాటని మనం గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం దేవుని వాక్యముల నుంచి ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుదాం. చదవండి. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును
నీ దాసునికి కనపరచు మొదలు పెట్టి ఉన్నావు. ఏమంటున్నాడు? నీ మహిమను, నీ బాహుబలమును, నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలు పెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయమని. ఏం చూడాలనుకుంటున్నాడు మోషే? ఆ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బతిమాలు కొనగా. చూడండి, దేవుణ్ణి బతిమాలడానికి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి పొగడుతున్నాడు. ప్రవ్వా, నీ పరాక్రమము గొప్పది, నువ్వు చాలా మంచి దేవుడివి, నువ్వు అట్లాంటోడివి, నీవు ఇట్లాంటోడివని దేవుణ్ణి పొగడతా ఉన్నాడు. పొగిడి పాటలు పాడుతున్నాడు, పొగిడి ఆరాధన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎంత పొగిడినా చూడండి, దేవుడేమంటున్నాడు? మన పొగడ్తలకు ఆయన పడిపోయేవాడు కాదు. హల్లెలూయా. మనిషి చేసే పొగడ్తలకు దేవుడు పడిపోయేవాడుగా. ఒకవేళ మనల్ని పొగిడితే మనం పడిపోతామేమో కానీ దేవుడు మాత్రం పడిపోయేవాడుగా. మన మాటలకైనా లొంగిపోయేవాడుగా, మన మాటలకైనా పొంగిపోయేవాడు కాదు. బాగా గమనించండి, దేవుని వాక్యములో ఏమంటున్నాడు మోషే? ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలు చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమము చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బతిమాలు కొనగా. యెహోవా ఎవరిని బట్టి? మోషే ఏమంటున్నాడు? మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలును మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపున, ఉత్తర వైపున, దక్షిణం వైపున, తూర్పు వైపున తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. హల్లెలూయా. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచు చేయును అప్పుడు అని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. చూడండి, మోషే ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళకపోవడం కారణం ఎవరు కారణం? మోషేనే కారణం, వారు కాదు కారణం. వారి స్వభావమే గుణుగుణ స్వభావం. వారి స్వభావమే చెప్పండి గుణుగుడు స్వభావం. వారి స్వభావమే నెపములు చెప్పే స్వభావం. వారు దేవుని మీదే సనిగారు, దేవుని మీదే ఆయాసపడ్డారు, వారు దేవుణ్ణే వ్యతిరేకించారు. దేవుడే అన్నాడు, ఈ 10 మారులు వారు నన్ను శోధించారు, ఈ 10 మారులు వారు నన్ను శోధించారని దేవుడే బాధపడుతున్నాడు. అందుకనే దేవుడు వాళ్ళకి ఒక పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ అరణ్యములో వాళ్ళు ఎండుటాకులు రాలినట్లుగా రాలిపోతారన్నాడు. ఎవరి గురించి? మాట వినని ఎదురు తిరిగిన ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడే అన్నాడు. ఇప్పుడు బాగా గమనించండి, ఇప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మాకు నీళ్లు లేవని సణుగుతున్నారు.
మాకు నీళ్లు లేవని గొడుగుతున్నారు. వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. అలా తిరుగుబాటు చేస్తున్నప్పుడు మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా నన్నేం చేయమంటావు, నన్నేం చేయమంటావు? చూడండి, మన జీవితంలో మనకి కొన్ని అవసరతలు ఉంటాయి, మన కుటుంబానికి కొన్ని అవసరతలు ఉంటాయి, మనం ఉద్యోగం చేసే దగ్గర, మనం వ్యాపారం చేసే దగ్గర, మనం పనులు చేసే దగ్గర కొన్ని అవసరతలు ఉంటాయి. నీ అవసరతలు తీర్చబడడానికి మనం కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాలు ఫలించినప్పుడు మనం ఇతరుల సహాయం తీసుకుంటాం. అవి కూడా ఫలించినప్పుడు ఏం చేస్తాం? దేవుని మీద ఆధారపడతాం. హల్లెలూయా. ఇక దేవుడే చెయ్యాలి, ఇక దేవుడే జోక్యం చేసుకోవాలి, ఇక దేవుడే ఆ కార్యాన్ని నెరవేర్చాలి అని దేవుని మీద ఆధారపడతాం. ఇప్పుడు మోషే జీవితంలో ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఇశ్రాయేలు ప్రజలకి దాహం వేస్తుంది, నీళ్లు కావాలి. ఎన్ని బావిలు దొవ్వితే అన్ని లక్షల మంది ప్రజలకు నీళ్లు దొరుకుతాయి? ఆలోచించండి. అందులో అది ఎడారి ప్రాంతం, అది మామూలు ప్రాంతం కూడా కాదు. వాళ్ళంతా కష్టపడి ఒకవేళ బావి తవ్వాలన్నా కానీ ఇప్పుడు ప్రస్తుత దాహం ఎవరు తీరుస్తారు? శక్తి కావాలి కదా, బలం కావాలి కదా, ఆరోగ్యం కావాలి కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అలా లేదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు? మమ్మల్ని అరణ్యంలో నశింపజేయడానికి, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని వాళ్ళు దేవుని మీద బాధపడుతున్నారు, మోషే మీద బాధపడుతున్నారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత బాగున్నాం, ఆడ మంచి నైలు నది నీళ్లు తాగుతూ మంచి మంచి ఆహారం తీసుకుంటూ, ఒకవేళ శరీర కష్టం మాకు ఉందేమో కానీ ఆహారములో కానీ నీళ్ళల్లో కానీ మాకు ఏ విధమైన కొరత లేదు, ఏ విధమైనటువంటి బాధలు లేవు. ఏడకొచ్చి నీ చేతుల్లో పడి ఇటైపోతున్నాం అని ఎవరి మీద సణుగుతున్నారు? ఒకవైపు దేవుని మీద సణుగుతున్నారు, రెండవది మోషే మీద కూడా సణుగుతున్నారు. అలా సణుగుతూ ఉన్నటువంటి ప్రజల యొక్క మాటని దేవుడు విన్నాడు. హల్లెలూయా. దేవుడు విని ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండ మీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఇప్పుడు మోషే వెళ్ళి ఆ బండతో మాట్లాడకుండా ఈ ఇశ్రాయేలీల మీద ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నాడు? ఇప్పుడు ఆ బండ మీద చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు మీద కోపం ఉంటే ఏం చేయాలి? వాళ్ళని కొట్టాలి, అంతేనంటారా? వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళని కొట్టాలి. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించవచ్చా? దేవుని ఆజ్ఞని మేరొచ్చా? కానీ ఇక్కడ జరిగింది అదే. ఇశ్రాయేలుల మీద నీకు బాధ ఉంటే, ఇశ్రాయేలు మీద నీకు కోపం ఉంటే వాళ్ళని కొట్టు, వాళ్ళని తిట్టు. కానీ ఒకవైపు వాళ్ళని తిడుతూనే ఏమన్నాడు? ద్రోహులారా, దుర్మార్గులారా, చెడ్డవాళ్ళారా, మీ కొరకు నేను నీళ్లు తెప్పించవలనా అన్నాడు. వాస్తవానికి నీళ్ళు ఇచ్చేది ఎవరు? దేవుడు. మహిమ ఎవరు తీసుకుంటున్నారు? మోషే తీసుకుంటున్నాడు. నేను చేయాలా మీకు, నేను ఇవ్వాలా మీకు అని దేవునికి రావలసిన ఘనత, దేవునికి రావలసిన మహిమని మోషే తీసుకుంటున్నాడు. చూడండి, అక్కడ ఒకవైపు ప్రజల్ని తిడుతున్నాడు, మరొక వైపు ఆ ఘనతని ఆయన తీసుకుంటున్నాడు, మోషే తీసుకుంటున్నాడు. మూడవదిగా దేవుడు బండతో మాట్లాడమంటే ఆ బండని కొడుతున్నాడు. ఈ మూడు తప్పులు చేసింది ఎవరు చెప్పండి? మోషేనే చేశాడు. కానీ ఈ తప్పులను ఎవరి మీద నెట్టేస్తున్నాడు? ప్రజల మీదకి నెట్టేస్తున్నాడు. మీ వల్లే, మీ వల్లే, మీ వల్లే. ఎవరి వల్ల? మీ వల్లే దేవుడు నన్ను వాగ్దానం చేసి తీసుకెళ్ళా. మీ వల్లే అంటే ఇదేమంటారు? దీన్ని నిందలు మోపే మనస్తత్వం. నిందలు మోపే, ఎందుకు నువ్వు సేవ చేయట్లేదు? వాళ్ళ వల్లే, వాళ్ళ వల్లే. ఎందుకు నువ్వు పరిచర్యకు రావట్లేదు? వాళ్ళ వల్లే. వాళ్ళ వల్ల నువ్వు దేవుని ఆజ్ఞ మేరతావా? వాళ్ళ వల్ల నీకు రావలసిన బహుమానం పోగొట్టుకుంటావా? చూడండి, ఎప్పుడు కూడా మనము చూడవలసింది దేవుని కానీ
ప్రజలను కాదు. మనం చూడవలసింది దేవుని వైపు కానీ పరిస్థితుల వైపు కాదు. ఇక్కడ మోషే ఎప్పుడైతే పరిస్థితుల వైపు చూశాడో, ఎప్పుడైతే ప్రజల వైపు చూశాడో, ఇప్పుడు దేవునిలో తప్పిపోయాడు. అలా తప్పిపోయినటువంటి మోషేతో దేవుడు చాలా కరాఖండిగా మాట్లాడుతున్నాడు. ఇక చాలా నోర్మై అన్నాడు, అంతే. ఇంకా వేరే ఆప్షను లే. దేవుడు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆయన నిర్ణయం మారదు. హల్లెలూయా. క్షణానికి నిర్ణయాలు మార్చుకోవడానికి ఆయన చంచలమైనటువంటి మనస్తత్వం గల్లోడు కాదు. క్షణానికి నిర్ణయాలు మార్చుకోవడానికి ఆయన మనసు చంచలమైంది, అస్థిరమైంది. ఆయన ఆలోచనకర్త. ఆయన ఒక డిసిషన్ తీసుకుంటే అది కరెక్ట్గానే ఉంటుంది. హల్లెలూయా. దేవుని డెసిషన్స్ ఎప్పుడు కూడా. కానీ మనం ఏమంటాం తెలుసా? ప్రభువా, నీ నిర్ణయం ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉంటే బాగుంటుంది. యోనా అన్నాడు కదా, యోనా ఏమన్నాడు? నువ్వు ఆ ప్రజల్ని కాపాడతావు నాకు తెలుసు. కాపాడేవాడు నన్ను ఎందుకు పంపించాలి అక్కడికి? నా చేత ఎందుకు చెప్పించాలి నువ్వు? అర్థమైందంటారా? వెళ్ళి సొర చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. వీళ్ళు ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతారా, ఎప్పుడెప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగుతుందా అని చెప్పి కాసుకొని కూర్చొని ఉన్నాడు. బాగా గమనించండి, కొన్నిసార్లు మన ఆలోచనలు, మన తలంపులు, ఇతరుల ఆలోచనలు ఒకవేళ నిర్ణయాలు మారొచ్చేమో కానీ దేవుని నిర్ణయం ఎప్పుడు కూడా మారదు. ఆయన ఒక తీర్మానం తీసుకుంటే అది స్థిరముగా ఉంటుంది, అది మహిమకరంగా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకనే మోషే జీవితంలో దేవుడు మోషేని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు. ఫరోకే మోషే చేత వార్నింగ్లు ఇప్పించాడు. ఫరో యొక్క దేశాన్ని, ఐగుప్తు దేశాన్ని మోషే ద్వారా దేవుడు సర్వనాశనం చేసేసాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆకాశము నుండి మన్నా కురిపించాడు. దేవుడు వారికి ముందుగా అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా సంచరిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు మోషే చేత ఒక ధర్మశాస్త్రాన్ని వ్రాయించాడు. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి మోషే చేత దేవుడు వ్రాయించాడు. అసలు పాపము ఎందుకు భూమి మీదకి వచ్చింది? అసలు పాపము ఎలా భూమి మీద ప్రవేశించింది? ఈ మాటలన్నీ దేవుడు చెబుతూ ఉండగా మోషే వ్రాస్తూ ఉన్నాడు. అలా వ్రాసినటువంటి మోషే ఇప్పుడు తప్పు చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఆలోచించండి. ఆదాము ఎందుకు పడిపోయాడో మోషేకు తెలుసు. ఆదాము ఎందుకు పడిపోయాడో అంతకు ముందు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా దేవుడు మోషేతో మాట్లాడించి మరీ వ్రాయిస్తున్నాడు ఆదికాండాన్ని. చూడండి, పాపము ఎలా ప్రవేశించిందో మాట్లాడిచ్చాడు. సాతాను ఎలా మోసగించాడో మాట్లాడిచ్చాడు. సాతాను వాళ్ళని మోసగించినప్పుడు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఎలా చాడీలు చెప్పుకున్నారో కూడా రాయించాడు. ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి మోషే జల ప్రళయము ఎందుకు వచ్చిందో మోషేకు తెలుసు. ఎందుకంటే దేవుడే వ్రాయించాడు. అబ్రహాము యొక్క జీవితాన్ని గురించి వ్రాయించాడు. అదేవిధంగా అనేక మంది చరిత్రలు కూడా దేవుడు వ్రాయించాడు. మరి ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి మోషే, దేవునిలో ఇంత ఎదుగుతూ ఉన్నటువంటి మోషే, పరలోక దర్శనాలు చూస్తున్నటువంటి మోషే, దేవుని స్వరాన్ని డైరెక్ట్గా వింటున్నటువంటి మోషే ఇప్పుడు ఏమయ్యాడు? చూడండి, దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ విషయంలో, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ చిన్నదా పెద్దదా కాదు. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ చిన్నదా పెద్దదా కాదు, అది దేవుని మాట, అంతే. అది దేవుని ఆజ్ఞ. దొంగతనం నువ్వు రూపాయి చేసినా, నువ్వు 10 రూపాయలు చేసినా, నువ్వు 100 రూపాయలు చేసినా, నువ్వు 1,00,000 రూపాయలు చేసినా, నువ్వు 1,00,00,000 రూపాయలు చేసినా దాన్ని దొంగతనమే అంటారు. రూపాయే కదండి, ఏం దొంగతనం కాదు. అది రూపాయి అయినా దానికి రావలసిన శిక్ష ఖచ్చితంగా వస్తుంది.
కదా. దానికి రావాల్సిన శిక్ష, నీకున్న మంచి పేరు పోతుంది, నీకున్న యథార్థత పోతుంది, నీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని అది తొలగిస్తుంది. రూపాయే కదా, అది చాలదు. నీకు మంచి పేరు రావడానికి, చెడ్డ పేరు రావడానికి ఒక చిన్న కారణం చాలు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలన్నా, చెడ్డ పేరు తెచ్చుకోవాలన్నా ఒక చిన్న కారణం చాలు. అందుకని యేసుప్రభు అన్నాడు, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటే ఎక్కువలో నమ్మకంగా ఉంటావు, నువ్వు కొంచెంలో తప్పిపోతే ఎక్కువలో కూడా తప్పిపోతావు. అందుకే నీకు ఆ శ్రేష్టమైనది నేను నీకు ఇవ్వను అన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు కొంచెములో నమ్మకంగా ఉండు, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉండు. చూడండి, కొన్నిసార్లు కొంతమంది ఉంటారు, వాళ్ళ జీతం 1000 రూపాయలు ఉన్నప్పుడు, వాళ్ళ జీతం 1000 రూపాయలు ఉన్నప్పుడు దశమ భాగాన్ని ఖచ్చితంగా తెస్తారు దేవుడి కాడికి. ఎంత? 100 రూపాయలు. ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నా జీతాన్ని పెంచునైనా. దేవుడు దాన్ని 10,000 చేస్తాడు. 10,000 చేసినప్పుడు దశమ భాగం ఎంత ఇవ్వాలా చెప్పండి? 1000 రూపాయలు ఇవ్వాలి. ఇస్తారు. మళ్ళా ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు ఇంకా ఎక్కువ జీతం కావాలి, నాకు ఇంకా ఎక్కువ లాభం కావాలి, నాకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం కావాలి. దేవుడు దాన్ని 20,000 చేస్తాడు, 30,000 చేస్తాడు, 40,000 చేస్తాడు, 50,000 చేస్తాడు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు నీవు దేవుడి నుండి పొందుకునే స్థాయి పెరుగుతుంటుంది, కానీ నీవు దేవునికి ఇచ్చే స్థాయి తగ్గిపోతుంది. నువ్వు దేవునికి ఇచ్చే స్థాయి ఏమవుతుంది? తగ్గిపోద్ది. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇచ్చే స్థాయి తగ్గిపోద్దో, పరలోకము నుండి నువ్వు పొందుకోనేటువంటి స్థాయి తగ్గిపోద్ది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మనము కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలు మనకిస్తాడు. హల్లెలూయా. విస్తారమైన ఈ లోకములో దేవుడు నీకు ఎంత ఇచ్చినా, అది 1,00,00,000 రూపాయలు ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా, 100 కోట్లు ఇచ్చినా, అది దేవుని దృష్టిలో కొంచెమే. అది దేవుని దృష్టిలో కొంచెమే. దేవుడు నీకు ఇచ్చే ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా లేకపోతే రేపు పరలోకంలో నువ్వు పొందుకోబోయేటువంటి ఆ మహా ఆశీర్వాదాన్ని నీకు ఎవడిస్తాడు? అది శాశ్వతమైన ఆశీర్వాదం. ఈ లోకములో నువ్వు ఎంత సంపాదించినా ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీ ధనము నీతో కూడా రాదు, అంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ నువ్వు ఎంత సంపాదించినా దాంట్లో నువ్వు అనుభవించేది కొంచెమే. అంతా అనుభవించలేవుగా, అంతా తినలేవు కదా. ఒక అండా బిర్యానీ వండుకొని వండుకున్నావు అనుకో, అండా తినేస్తావా? తినలేవు. నువ్వు తినేది కొంచెమే కదా. ఈ భూమి మీద దేవుడు మనకేం పెట్టాడు? ఒక లిమిట్ పెట్టాడు. ఆ లిమిట్కి మించి మనమేమీ చేయలేం. ఆ లిమిట్ దాటి మనమేమీ చేయలేం. మరి ఈ లిమిట్లోనే మనం దేవునికి నమ్మకంగా లేకపోతే మరి అన్లిమిటెడ్ అయినటువంటి ఆ జీవితమును మనం ఎలా అనుభవిస్తాం? అందుకనే ఈ పాఠాన్ని దేవుడు మోషేకు నేర్పిస్తున్నాడు. నువ్వు కొంచెములో నమ్మకంగా ఉండు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు చెప్పినటువంటి మాటలో నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. చూడండి, అందుకనే దేవుని వాక్యం అంటుంది, కడపట ఎక్కడో వెనుకున్నాడు యెహోషువ. అటువంటి యెహోషువని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మోషే కంటే ముందు పెట్టాడు. హల్లెలూయా. మోషే కంటే ముందు పెట్టి ఇశ్రాయేలు ప్రజలకి మోషే జీవించి ఉండగానే నాయకుడిని చేశాడు. మోషే జీవించి ఉండగానే నాయకుడిని చేశాడు. ఎందుకు చేశాడు నాయకుడిని అంటే, మోషే ఒక విషయంలో తప్పిపోయాడు గనక. చూడండి, ఏలియా విషయంలో కూడా ఏలియా దేవుని కోసం రోషముతో జీవించినటువంటి ప్రవక్త. ఏలియా దేవుని కోసం రోషముతో జీవించినటువంటి ప్రవక్త. అటువంటి రోషముతో జీవించినటువంటి ప్రవక్త ఒక యెజెబెలు మాట విని, యెజెబెలు ఏం చెప్పింది? ఇదిగో, నేను నీకు కానీ అపాయము తెప్పించకపోతే
రేపటి కల్లా నిన్ను చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం తెప్పిస్తాడు అనింది. ఎవరు? యెజబెలు, ఆహాబు యొక్క భార్య. ఎప్పుడైతే యెజబెలు ఆ మాట మాట్లాడిందో ఏలియాలోకి పిరికితనం వచ్చేసింది. ఎప్పుడైతే ఏలియా యెజబెలు యొక్క మాటలు వినబడ్డాయో వెంటనే పారిపోయాడు. అక్కడికి అరణ్యానికి పారిపోయాడు. అరణ్యంలో కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యా, ఇప్పటిదాకా నేను బతికిన బతుకు చాలు, నన్ను చంపేయి, నన్ను తీసుకో, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాదు, నన్ను చంపేయి, ఇంత మట్టుకు చాలు, నన్ను తీసుకో అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఏలియా ఆ మాట అన్నాడో అక్కడితో ఏలియా పరిచయం ముగిసిపోయింది. ఆ తరువాత ఏలియా ఒక్క అద్భుతం కూడా చేయలే, ఇంక అదే చివరి అద్భుతం. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, నీకు మారుగా నీవు ఎలీషాని ప్రవక్తగా వెళ్ళి అభిషేకించుకో అన్నాడు. హల్లెలూయా. నీకు మారుగా ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎలీషాని ప్రవక్తగా అభిషేకించు, అతడు నీకు మారుగా ప్రవక్తగా ఉంటాడు. ఏలియా పరిచర్య అందరితో ముగిసిపోయింది. బాగా గమనించండి ప్రియ దేవుని సంగమా, ఏలియాని దేవుడు ఒక కోణములో వాడుకుంటే 8 అద్భుతాలు ఏలియా ద్వారా దేవుడు చేస్తే ఎలీషా ద్వారా దేవుడు 16 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. డబల్ పోర్షన్ ఇవ్వబడింది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఎక్కడో మారుమూల ప్రాంతములో అరక దున్నుకుంటున్నటువంటి, ఎక్కడో మారుమూల ప్రాంతములో తన యొక్క పొలములు దున్నుకుంటున్నటువంటి ఎలీషాని దేవుడు అభిషేకించి ఏలియా కంటే దేవుడు గొప్పగా వాడుకున్నాడు. హల్లెలూయా. మోషే కంటే యెహోషువని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. కారణం ఏంటంటే మోషేలో ఉన్నటువంటి బలహీనత, మోషేలో ఉన్న బలహీనత, ఏలియాలో ఉన్న బలహీనత ఎలీషాని వెలుగులోకి తీసుకొని వచ్చింది. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, నేను లేకపోతే ఈ పని ఊడి చేస్తాడు. మోషే అనుకొని ఉంటాడేమో, నేను లేకపోతే ఈ ప్రజల్ని ఊడి నడిపిస్తాడు, నాలాగే ఊడి నడిపిస్తాడు. నా అంత జ్ఞానం ఉందా, నా అంత అనుభవం ఉందా, నా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా నడిపించడానికి? నేను కాకపోతే ఇంకెవరున్నారు ఇక్కడ అని అనుకుంటున్నటువంటి మోషేకి అతడు బ్రతికుండగానే, అతడు జీవించి ఉండగానే దేవుడు యెహోషువని లేపాడు. హల్లెలూయా. యెహోషువని లేపి ఏమన్నాడు? ఇక నువ్వు పక్కనుండు, ఇక యెహోషువ నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక యెహోషువ నడిపిస్తాడు. చూడండి, ఏలియా అనుకుంటున్నాడు, నా అంత ప్రవక్త ఇంకెవడు కూడా ఇక్కడ లేడు. చదవండి ఆ యొక్క మాటని. ఏలియాలో ఉన్నటువంటి ఆ యొక్క తలంపును గూర్చి ఒకసారి మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం రాజుల మొదటి గ్రంథం 18వ ఓకే 19 వర్సెస్ 19 చాప్టర్ 14 వర్సెస్ 19వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి ఏమంటున్నాడు? నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు
ఏమంటున్నాడు? మరలా చెప్పండి ఆ మాటని. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం అంటుంది. ఇప్పుడు మనం 18వ వచనం చదువుదాం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. హల్లెలూయా. ఏలియా ఏమంటున్నాడు? నేను ఒక్కడిని. దేవుడేమంటున్నాడు? నువ్వు ఒక్కడివే కాదు, నాకు నీలాంటి వాళ్ళు 7,000 మంది ఉన్నారు అంటాడు దేవుడు. హల్లెలూయా. నీలాంటి వాళ్ళు నాకు ఎంతమంది ఉన్నారు? కానీ 7,000 మంది ఉన్న సంగతి ఏలియాకి తెలియదు. ఏలియా మనిషి, ఏలియా మానవుడు. చూడండి, ఏలియా అనుకుంటున్నాడు, నేనొక్కడే నీ కోసం రోషంతో ఉన్నాను, నేనొక్కడే నీ కోసం బతుకుతున్నా, నేనొక్కడే నీ కోసం పనిచేస్తున్నాను అని దేవుని దగ్గర తను తాను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే అటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడో దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు అన్నాడు, నాకు నీలాంటి వాళ్ళు 7,000 మంది ఇంకా ఉన్నారు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని సంగమా, అందుకనే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీకు మారుగా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎలీషాని అభిషేకించు వెళ్ళన్నాడు. ఇప్పుడు నీకు మారుగా ఎలీషాని నువ్వు వెళ్ళి అభిషేకించు. చూడండి, మొదటగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏలియా జీవించి ఉండగానే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అతన్ని కంటే మించిన రోషము కలిగిన, పౌరుషము కలిగిన, దేవుని కొరకు నిలబడగలిగిన మరొక వ్యక్తిని దేవుడు లేపుతున్నాడు. హల్లెలూయా. మోషే జీవించి ఉండగానే దేవుడు యెహోషువను లేపాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవునికి మనం అవకాశం ఇస్తామో అప్పుడు దేవుడు నీకు రావలసినటువంటి ఫలాన్ని నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. చూద్దాం, ఆ యొక్క మాటను చూద్దాం మనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. చూడండి, ప్రతి వాడు తన వరుసలో బ్రతికించబడతాడు, తన వంతులో బ్రతికించబడతాడు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఒక వంతు ఉంది, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఒక వరుస ఉంది. ఆ వరుసలో నువ్వు నిలబడాలంటే, నువ్వు ప్రథమ ఫలముగా నిలబడాలంటే, నువ్వు జ్యేష్ఠుల సంఘములో నిలబడాలంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థనా జీవిత విషయంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎప్పుడు నా కోసం మీరు ప్రార్థన చేయండి కాదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధిలో, నువ్వెంత మొరపెడుతున్నావు దేవుని సన్నిధిలో, అది నీ జీవితానికి కొలమానము. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనాపరునిగా నువ్వు మార్చబడతావో, ప్రార్థన అభిషేకము నీపైకి దిగి వస్తుందో, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా మారిపోతావు. మనం పాటలు పాడతాం, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా కదా.
మరి ఆ ప్రార్థనా శక్తి నీకు కాబట్టి అసలు ముందు నువ్వు ప్రార్థన చేస్తే కదా ఆ శక్తి నీకు రావడానికి. నువ్వు ప్రార్థనే చేయవు కూర్చొని, నువ్వు ప్రార్థనే చేయవు మోకరించి, మరి ఆ శక్తి నువ్వు ఎలా పొందుకుంటావు? ఆ అభిషేకం నీ మీదకి ఎట్లా దిగొస్తుంది? అందుకని యేసు ప్రభువు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ముందు నువ్వు ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఎదుగుతావో, నువ్వు అనేకులకు దీవెనకరంగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. చూడండి, నీవు ఈరోజు ఒకవేళ కడపటి స్థితిలో ఉండొచ్చేమో, ఒకవేళ నీవు ఈరోజు వెనకబడినటువంటి స్థితిలో ఉండొచ్చేమో, ఒకవేళ మరుగైపోయినటువంటి స్థితిలో ఉండొచ్చేమో, కానీ నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే, దేవుని కోసం ప్రార్థించగలిగితే, దేవుడు నీకు అప్పగించినటువంటి పని కోసం నువ్వు రోషముతో నిలబడగలిగితే, దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాడు. అందుకనే సియోను కుమారితో దేవుడు అన్నాడు 49వ అధ్యాయం యెషయా గ్రంథములు ఏమన్నాడు? విడవబడిన దానవని, విడనాడబడిన దానవని ఇక నువ్వు అనబడవు. హల్లెలూయా. సియోను కుమార్ అనుకొనుచున్నది, యెహోవా నన్ను మరిచి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచి ఉన్నాడు అనుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ తల్లి అయినను నిన్ను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు ఆయన. అందుకనే ప్రియ దేవుని సంగమా, నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా, కృంగిపోయిన స్థితిలో ఉన్నా, వెనకబడిపోయిన స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు దేవుని కోసం నిలబడడానికి ప్రార్థించు. దేవుని అభిషేకం పొందుకోవడానికి ప్రార్థించు. దేవుని ఆత్మచేత నింపబడి నడిపించడం కోసం ప్రార్థించు. దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు. ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. అనేక జనములకు ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఒకవేళ నువ్వు కడపటిగా ఉంటే నువ్వు మొదటి స్థితికి రావాలి, నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి. దేవుడు ఆయన వచ్చినప్పుడు మనము మన వరుసలో, మన వంతులో మనము లేపబడాలి. హల్లెలూయా. అన్ని పునరుద్ధానాల కంటే శ్రేష్టమైన పునరుద్ధానం మొదటి పునరుద్ధానం. అన్ని పునరుద్ధానాల కన్నా శ్రేష్టమైన పునరుద్ధానం మొదటి పునరుద్ధానం. ఆ మొదటి పునరుద్ధానములో నువ్వు లేపబడాలంటే నీ ఆత్మీయ జీవితంలో క్వాలిటీ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. అనేక జనముల మధ్య ఉన్నతమైనటువంటి బహుమానాన్ని ఇచ్చి నిన్ను ఘనపరుస్తాడు. అట్టి ఘనతను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, మోషే జీవితంలో నుంచి మీరు మాతో కొన్ని విషయాలు మాట్లాడారు ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలను బట్టి నేను వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోతున్నాను అని ఆ ప్రజల మీద నెపములు మోపుతున్నటువంటి మోషే జీవితంలో ఏ పొరపాట్లయితే ఉన్నాయో వాటిని మీరు మాకు గుర్తు చేస్తూ, మేము అలా చేయకుండా మమ్మల్ని సరిచేస్తున్న వాడానికి స్తోత్ర. ప్రభువా, ఎవరిని బట్టో మేము నీ ఆశీర్వాదాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని బట్టో మేము అగ్నిగుండానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభువా, నీవు మాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, నీవు మాకిచ్చినటువంటి దర్శనం, నీవు మాకిచ్చినటువంటి పరిచర్య భారం మేము కలిగి నీ వైపు చూస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ మీరు మా కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని మేము స్వతంత్రించుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. ప్రభువు పౌలు అన్నాడు, ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది.
నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎందుకు అంటే నేను దేవుడు నాకు అప్పగించినటువంటి పరుగును తొదముట్టించాను. దేవుడు నాకు అప్పగించినటువంటి పరుగులో నేను వెనుక చూడలేదు, ప్రక్క చూడలేదు. ఆయన వైపు చూస్తూ ముందుకు పరిగెత్తాను. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నిజమే ప్రభువా, అట్టి స్థితిని ప్రతి బిడ్డలు పొందుకొందురుగాక. అట్టి స్థితిలో ప్రతి బిడ్డలు జీవించుదురుగాక. అభిషేకముతో నింపబడి నడిపించబడుదురుగాక. ఎంతమంది బిడ్డలు ప్రభు ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్నారు. మేము ముందుకు పరిగెడుతున్నామన్న భ్రమలో ఉండి వెనకబడిపోతున్నారు. ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు హెచ్చించండి, సరిచేయండి, ఆశీర్వదించండి. ప్రభు ముందున్నటువంటి వాటి కొరకు వేగిర పడుతూ పరుగులెత్తేటువంటి మనస్సుని ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. మీరే మహిమ పొందుకునమని కూడి వచ్చిన 10 బిడ్డలని పేరు పేరున ఆశీర్వదించండి. మరి ప్రాముఖ్యంగా రేపు ప్రభు జరగబోతున్నటువంటి ఎన్నికల విషయంలో నీ చిత్తమును బయలుపరచండి. ప్రభు నీ పరిచర్యకు ఆటంకము లేని, సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకము కలిగించని ఒక చక్కటి గవర్నమెంట్ యేసు నామములో అనుగ్రహించబడుటకు సహాయం చేయండి. మీరు సహాయం చేయండి. మీరు జోక్యం చేసుకోండి. మీరు అన్నారు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుష్యులందరి కొరకు మీరు ప్రార్థించండి అన్నారు. నిజమే ప్రభువా, మేము ప్రార్థించినప్పుడు మేము సుఖముగా బ్రతుకుతామని ప్రభు తిమోతి పత్రికలో మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్ర. అవునయ్యా, మా మీద ఎవరు అధికారులుగా ఉండాలో, ఎవరు అధిపతులుగా ఉండాలో ప్రభువా, ఎవరు ఉంటే మాకు క్షేమమో, నీ పరిచర్యకు క్షేమమో మీకు తెలుసు ప్రభువా. సహాయం చేయండి ప్రభు. మతతత్వ సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి గవర్నమెంట్లు ఇదిగో ప్రభువా రాకుండా నీ చిత్తములో మీరు జరిగించమని వేడుకొనుచున్నా. నీ చిత్తమే జరుగునగాక. అడుగుడి మీకు ఇవ్వబడునన్నా, వెదకుడి మీకు దొరుకునన్నా, తట్టుడి మీకు తీయబడునన్నా. మీరు భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధించబడునన్నారు. సహాయం చేయండి ప్రభు. రేపు జరగబోతున్నటువంటి ప్రభు ఎలక్షన్స్లో ఎటువంటి అవకతవకలు కానీ, ఎటువంటి పొరపాట్లు కానీ, ఎటువంటి మోసాలు కానీ, ఎటువంటి అల్లర్లు కానీ, గొడవలు కానీ చెలరేగకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా మీరు జరిగించండి. ఇదిగో ప్రభు, ఒక మంచి గవర్నమెంట్ని మీరు ఫామ్ చేయండి. రాజులను, అధికారులను మార్చే దేవుడవు నీవు ప్రభు. రాజు యొక్క హృదయం మీ చేతిలో నీటి కాలువల వలె ఉన్నది ప్రభు. సహాయం చేయండి. మీ చిత్తమును జరిగించండి. మీ నామమునకే మహిమ పొందుకొనమని ఈ సమయంలో ఎంతమంది బిడలు ప్రభువా నీ సన్నిధికి కూడి వచ్చారు. ప్రతి బిడల జీవితాల్లో అద్భుతాలు చేయండి. ఆశ్చర్య కార్యములు జరిగించండి. మహత్కార్యములు జరిగించండి. నీ సాక్షులుగా బిడల్ని వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసము, కాపుదల, భద్రత కూడి ఉన్న మనకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన కృపా కనికరములు తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.